కొమరంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఎస్కే శ్రీవాస్తవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిన సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు స్టేషన్ అభివృద్ధి కోసం పలు సూచనలు చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 3ను అభివృద్ధి చేయాలని, టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలని, టాయిలెట్లు నిర్మించాలని కోరారు. అదనంగా కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించి 3 ప్లాట్ఫామ్లకు 3 లిఫ్టులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేరళ ఎక్స్ప్రెస్ కు కాగజ్నగర్ లో హాల్డింగ్ ఇవ్వాలని, అలాగే చర్లపల్లి హౌరా రూట్పై సిర్పూర్ కాగజ్నగర్ మీదుగా కొత్త రైలు నడపాలని అభ్యర్థించారు. ఈ రైలు ద్వారా స్థానికంగా నివసిస్తున్న బెంగాలీ సోదరీమణులకు రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. కష్టపడి కట్టుకొని పెట్టింది. आज हम लोग ये सिरपुर कागजनगर का इंस्पेक्शन करने आए हैं। तो यहाँ पर भी 18 तारीख से वंदे भारत का एक स्टॉपेज भी हो रहा है और इसके अलावा भी माननीय एमएलए साहब ने यहाँ पर और बहुत से काम बताए हैं जो कि करवाने हैं। तो उसके लिए जो है हम लोग यहाँ पर और क्या क्या काम हो सकते हैं, उनको किस तरीके से प्रोग्रेस कराया जाए, उन कामों की लिस्ट बना के उन वर्क को सेंक्शन करा करके उसको जल्दी इस स्टेशन का और इम्प्रूवमेंट कराया जाएगा, उसी विषय में हम लोग आए। ఇవాళ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ ఎస్కే శ్రీవాస్తవ్ గారు కాగజ్నగర్ రైల్వే స్టేషన్ సందర్శించడం జరిగింది. 18వ తేదీ వందే భారత్ హాల్ట్ ఉన్నది కాగజ్నగర్లో. దానికి సన్నాహకంగా ఇవాళ ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. చాలా సమస్యలు మేము వారికి విన్నవించినాం. ముఖ్యంగా 3వ ప్లాట్ఫామ్ అభివృద్ధికి నోచుకోలేదు, ఒకటి. 2, ఇక్కడ దానికి రూఫ్ లేదు. ఎండ కానీ వాన కానీ ఏది పడ్డా కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 3వ ప్లాట్ఫామ్లో టికెట్ వెండింగ్ మెషిను లేకపోతే టికెట్ కౌంటర్ ఒకటి కావాలి. అట్లనే సులభ్ కాంప్లెక్స్ లేకపోతే టాయిలెట్ల నిర్మాణం కావాలి. ఈ 3వ ప్లాట్ఫామ్ పూర్తిగా అభివృద్ధి చేయాలి. దాంతోపాటు ఇప్పుడున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చాలా పాతగా అయిపోయింది. దాన్ని వెడల్పు చేసి 3 ప్లాట్ఫామ్లకు 3 లిఫ్టులు ఇవ్వాలి. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ దిక్కు ఆ ప్లాట్ఫామ్ అభివృద్ధి చేస్తూనే బయట 2 రోడ్లు, ఒకటేమో మార్కెట్కి పోయే రోడ్డు, ఇంకోటి ఎస్పీఎం గుండా పోయే రోడ్డు, 2 రోడ్ల అభివృద్ధి కోసం మున్సిపాలిటీ ప్రణాళిక రచిస్తుంది. మీరు కూడా కొంత సహకరించాలి. ఈ మార్కెట్కి పోయే రోడ్డు కూడా మీరు ఓపెన్ చేయండి. తద్వారా మార్కెట్ నుంచి వచ్చే వాళ్ళు డైరెక్ట్గా ఈ రైల్వే క్వార్టర్స్ మీదుగా వచ్చేస్తారు, రైల్వే కాలనీ మీదుగా వస్తారని వారిని నిర్వహించడం జరిగింది. అట్లనే కేరళ ఎక్స్ప్రెస్ ఒక హాల్ట్ కూడా కావాలి. ఎందుకంటే అయ్యప్ప స్వామి దీక్షా పరులు చాలా ఇక్కడి నుంచి మన శబరిమలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వారికి హాల్ట్ ఇవ్వాలి. అట్లనే హౌరా వరకు సిర్పూర్ కాగజ్నగర్ మీదుగా సికింద్రాబాద్ నుంచి లేదా చెర్లపల్లి మీద నుంచి హౌరా వరకు వయా సిర్పూర్ కాగజ్నగర్ అండ్ బలార్షా ఒక కొత్త ట్రైన్ వేయాలని వారిని కోరడం జరిగింది. ఇవన్నీ సమస్యలు వారు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ఒక 20 కోట్లు అయితే తక్షణం కాగజ్నగర్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్కు వాళ్ళు నిధులు కేటాయించారు. తప్పకుండా ఇది డెవలప్మెంట్ కూడా అవుతుందని ఆశిస్తున్నాం. ఈ 2 ట్రైన్లు, కొత్త ట్రైన్తో పాటు ఒక కేరళ ఎక్స్ప్రెస్ స్టాపేజ్ కూడా మాకు కావాలని మేము అడగడం జరిగింది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే వారు చాలా సానుకూలంగా ఉన్నారు. 18వ తారీఖున వందే భారత్ హాల్ట్ ఇచ్చిండ్రు. నిన్న సంఘమిత్ర హాల్ట్కు మేమే జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. పాటలీపుత్ర ఎక్స్ప్రెస్కు కొత్తగా హాల్ట్ ఇచ్చిండ్రు. అట్లనే గోరఖ్పూర్ యశ్వంత్పూర్కు కొత్తగా హాల్ట్ ఇచ్చిండ్రు. ఇంకొక అమృత్ భారత్ రైలు ఏదైతే
సికింద్రాబాద్ నుంచి మొదలు పెడితే బీహార్లోని ముజఫర్పూర్ వరకు వయా గయా అండ్ ప్రయాగ్రాజ్ ఈ కొత్త ట్రైన్ కూడా వచ్చే నెలలో ప్రారంభమవుతుందని సిపిఆర్ఓ గారు ఇప్పటికే మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి రైల్వేల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ రైల్వే జీఎం గారు ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. తప్పకుండా నాకు నమ్మకం ఉంది, రైల్వేల పూర్తి అభివృద్ధితో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది, ఇంకా డెవలప్ అవ్వడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.